ఆ పర్సన్ చనిపోయిన వెంటనే నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే నాకు లాంగ్ టైం కస్టమర్, చాలా అంటే చాలా లాంగ్ టైం కస్టమర్. ఆల్మోస్ట్ నేను 15 years బిజినెస్ లోకి వచ్చి 15 years బ్యాక్ తోటి నాకు రెగ్యులర్ గా రీఛార్జ్. సో చనిపోయిన వెంటనే నేను అమర్నాథ్ కాల్ చేసి అమర్నాథ్ అతనికి ఏమైనా హెల్ప్ చేద్దామని అడిగాను. సో ఈ విధంగా ఏదో ఒక విధంగా అందరూ కలిసి, నేను ఒక్కడే కాదు అందరూ ఒకే పర్సన్ పెద్ద అమౌంట్ ఇవ్వాలనే కష్టమే. మీ వంతు 100, 200, 500, 1000 హెల్ప్ చేసి ఆ ఫ్యామిలీకి ఒక చిన్న అమౌంట్ ఒక అమౌంట్ ఇస్తే చాలా ఎలాంటి టైంలో హెల్ప్ఫుల్ అవుతుంది. సో అది దయానంద్ కోసం చేద్దాం. సో అడిగినవన్నీ జ్ఞాపకార్థం జరుపుకున్నటువంటి బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ ని ప్రారంభించడానికి చేసినటువంటి లక్ష్మీ మొబైల్స్ అధినేత ప్రసాద్ గారికి, అదేవిధంగా మన సర్పంచ్ రామయ్య గారికి, తర్వాత ఉపాధ్యాయులు సార్ గారికి, అందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు. ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నటువంటి టోర్నమెంట్ కి మా ప్లేయర్స్ అందరినీ కూడా ఉత్సాహపరిచినటువంటి ప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అందరికీ కూడా అడిగిన వెంటనే టీ-షర్ట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఏం కావాలన్నా కూడా అడగండి, నేను ఇస్తాను, మీరు చేస్తానటువంటి ముందుకొచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఈ టోర్నమెంట్ నిర్వహించుకోవడానికి ప్రోత్సహించినటువంటి ప్రసాద్ గారికి, అదేవిధంగా మన గ్రామ సర్పంచ్ రామయ్య గారికి. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ఇంత డిసిప్లైన్ గా, ఇంత ఉత్సాహంగా అన్నిట్లోనూ పాల్గొంటూ ఉన్నామంటే అది కూడా మన యొక్క సర్పంచ్ రామయ్య గారికి. అదేవిధంగా ప్రతి ఒక్క చాలా మంది విద్యార్థులందరూ కూడా సార్ దగ్గర తెలుసుకుంటారు. మన గురువర్యులు శ్రీనివాస్ సార్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ గవర్నమెంట్ గురించి, మన యొక్క దీని గురించి మాట్లాడడానికి ప్రధాన గారిని ఒక 2 నిమిషాలు. ఈరోజు దయానందం యొక్క ఈరోజు యూత్ అంతా మన మధ్య లేకపోయినా కూడా, అతను ఎక్కడున్నా కూడా అతను మనం గుర్తుపెట్టుకున్నట్టు, అతను మనల్ని అందరూ కూడా ఆశీర్వదించినట్టుగా ఈరోజు నిజంగా నేను ఆశ్చర్యపోయాను. పిల్లలంతా కూడా ఒక వ్యక్తి చనిపోతే కూడా ఇంత అపేక్ష చూపించి ఈరోజు టోర్నమెంట్ నిర్వహించారంటే చాలా బాగుంది. ఇది ఈ టీం వర్క్ ని కంటిన్యూ చేయాలి మీరు. ఎప్పటికి కూడా మా సహకారం అతి ఖచ్చితంగా ఎప్పటికీ ఉంటుంది. నేను మీరు మనంతా ఒకే గ్రామం కాబట్టి ఇబ్బంది ఏం లేదు, ఎప్పుడైనా సహకరిస్తాం, ఇబ్బంది లేదు. ఈ సిఆర్ కట్టిగా గ్రామంలో పిల్లకాయలకి మరి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు దయానంద్ అనే వ్యక్తి అందరితో అన్నదమ్ముడుగా భావార్థిగా ఆ విధంగా కలిసిమెలిసి ఉన్నాడు కాబట్టి మన మధ్యలో అతను చనిపోయినాడనే ఒక బాధతో మన యూత్ అందరు పిల్లకాయలు కలిసి మీ సహాయ సహకారంతో, పక్కన వారి సహాయంతో ఈ ఊర్లో టోర్నమెంట్ జరిపించి అతని జ్ఞాపకార్థాన్ని మీరు సాటి చెప్పుకున్నందుకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇట్లా ఇవన్నీ ఇంకా ఎన్నో చేసుకోవాలని, మీరు చేసుకునే ప్రతి విషయంలో నేను తోడ్పడతానని మీ అందరికీ ధైర్యాన్ని ఇస్తున్నాను, చేస్తాను కూడా. అందరికీ మరి ఇంకొకసారి నమస్కరిస్తున్నాను. ఇలానే ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. మంచి సపోర్ట్ ఉంటుంది. అన్నే కాదు, వాళ్ళ పిల్ల పాపలు కానీ వాళ్ళ అల్లులు కానీ చాలా సపోర్ట్గా ఉన్నారు. అయితే చాలా అంటే చాలా రియల్గా సార్ గురించి బిజినెస్ బెంగళూరులో వాళ్ళ పాపని ఇచ్చినప్పుడు వాళ్ళ పాపకు కావాల్సిన ప్రతి ఐటమ్ నేను ఇక్కడ నుండి పంపించాను. నన్ను నమ్మి తీసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మళ్ళీ కూడా అది కూడా చేస్తాను అన్న తొందరలో. థ్యాంక్ యూ శేఖర్, మనందరూ కలిసి సక్సెస్ఫుల్ చేద్దాం. థ్యాంక్ యూ.